హలో అండి, వెల్కమ్ టు ఎస్కేఎస్ఎస్ ఇన్ చెన్నై నియర్ కాళికంబాల్ టెంపుల్. నేను మీ భరణి మాధవన్. ఈ రోజు వచ్చేసి మీకు మన షాప్లో డిజైన్ చేసిన ఆరి వర్క్ బ్లౌజెస్, అట్ ది సేమ్ టైం ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ విత్ 5G జెరీస్లో నా దగ్గర డిజైన్ చేసిన శారీస్ విత్ బ్లౌజెస్ని నేను మీకు చూపించాలనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే కొన్ని ప్రివిలేజెస్ని మనం కస్టమర్కి ప్రొవైడ్ చేస్తున్నాము. అది ప్రతి వీడియోలోనే చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలని. ప్రతి ఒక్కరూ ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలన్న ఒక చిన్న ఇంటెన్షన్తో మనం ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఎవరికైనా నీడ్ ఉంటే కనుక వాళ్ళు వాడుకుంటారని నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి. మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ ఇంట్రడ్యూస్ చేశామండి. మీకు ఎలాంటి శారీ అయినా మీరు అఫోర్డ్ చేయలేని రేంజ్లో ఉంటే కనుక మీ ఇన్స్టాల్మెంట్స్ మీరే డిసైడ్ చేసుకొని మీరు కట్టుకొని మీరు తీసుకునేలాగా మనం ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాము. ఎక్కడ కూడా ఏ షాప్స్లో కూడా ఇలాంటి ఫెసిలిటీ లేదు. అలా అని చెప్పేసి రేట్లు పెంచేసి తగ్గించడం అలా ఏం లేదండి. ఈరోజు మీరు అదే రేట్లో ఇప్పుడు ఒక 20,000 రూపీస్ శారీ ఉందనుకోండి, అదే మీకు ఈఎంఐలో కావాలంటే ఆ శారీని మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేసినాక మీకు మీ పేరు రాసేసి ఆ శారీని పక్కన పెట్టేస్తామన్నమాట. సో మేము పెంచడము తగ్గించడము అలా ఏం లేదండి. సో ఇది ఓన్లీ కస్టమర్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేసి, సో ప్రతి ఒక్కరూ పట్టు శారీస్ తీసుకోవాలి, పట్టు శారీస్ లో ఉన్న బ్యూటీ ఏంటి అనేది అందరికీ తెలియాలి అన్న ఒక చిన్న ఇంటెన్షన్. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ చేసుకొని కట్టుకోగలిగే లాగా ఉండాలనేది ఇంకొక చిన్న ఇంటెన్షన్ అండి. దీంట్లో మా సైడ్ నుంచి మేమేమి ఏమంటారు తప్పుగా ప్రొజెక్ట్ చేయడాలు లేకపోతే ఇంకొకటి అనేది ఏం లేదండి. ప్రతి ఒక్కరూ పట్టు శారీస్ని తీసుకొని కట్టుకునే రేంజ్లోనే ఉండాలి అన్న ఒక చిన్న ఇంటెన్షన్తోనే మనం இது இன்ட்ரடியூஸ் చేసామండి. எல்லாருக்கும் இந்த ஃபெசிலிட்டி வந்து யூஸ் ஆகும். ஸோ இஎம்ஐ ஃபெசிலிட்டி எல்லாரும் யூஸ் பண்ணி யாருக்கு வேணுமோ கண்டிப்பா எஸ்கேஎஸ்எஸ்க்கு காண்டாக்ட் பண்ணி யூ கேன் ரீச் அண்ட் செக் த ரிக்வயர்மெண்ட்ஸ் அண்ட் வாட் எவர் த இன்ஃபர்மேஷன் யூ வாண்ட். அது எல்லாமே வந்து இங்கே வந்து யூ ஆர் கோயிங் டு கெட் இட் అనమాట. సో నేను ఐఎమ్ గివింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ 2-3 లాంగ్వేజెస్. ఓకే, తెలుగు, తమిళ్ అండ్ హిందీ, ఇంగ్లీష్. ప్లీజ్ బేర్ విత్ మీ. అండ్ దెన్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ తమిళ్ fluently, so adukkaga na mix panni I'm telling all the information in different languages. Okay, please bear with me. And one more thing I am telling you, idu vandu in the shop la vandu beauty enna, so pure handloom original pattu sarees with the 5G cherry, and we are going to give the customization also, and bride groom names also we will give in the saree also if you want as a requirement. Apram vandu so we are giving as a ari work, and then blouse design and stitching also. And more beautiful ana thing vandu we are giving the sarees in EMIs. Okay, இது வந்து please utilize this facility which is available in only SKSS. எங்கே போகணும்னா இந்த சாரீஸ்க்கு வந்து இந்த மாதிரி ஆஃபர்ஸ் யாருமே போடுறதில்லை. So we are giving the privilege to the customers to utilize this opportunity for all the pattu sarees, and then you can afford, and then you can utilize this opportunity for your occasions, anything like a marriage or engagements or any functions in your family, and you want to utilize with this family dress code also, then we will weave and give the dress codes as well, and combination sarees as well. What not everything is available in one stop destination in SKSS. Ellaru utilize pannikonga, please. Original sarees you are not going to get outside for this viewer prices, and then EMIs and ari work and blouse design and stitching, everything together in a one stop destination, that is SKSS. నాకు ఏంటంటే ఈరోజు నేను వేసుకున్న సారీ కూడా మన షాప్లోది నాకు బాగా నచ్చి నేను తీసి వేసుకున్నానండి. సో ఈ సారీ వచ్చేసి ఎంత ఉంటుందో ప్రైస్ అయితే నా కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా నేనైతే చెప్పేస్తాను, నేను ఆపుకోలేను అనమాట.
ఇది మనకి పడిన, నేను సేల్ చేస్తున్నది వచ్చేసి 14,500 ఆ రేంజ్ అనమాట, 15,000 బిలో. సో హ్యాండ్లూమ్ పట్టు సారీ ఎలా ఉంది చెప్పండి, నా సారీ నేను వేసుకున్న సారీ ఎలా ఉంది, సో కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, సో ఇది వచ్చేసి అసలు నాకు సూట్ అయిందా లేదా. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి పట్టు సారీస్ ఎస్పెషల్లీ ఏంటంటే రఫ్గా ఉండవు, చాలా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. ఎన్ని ఫోల్డింగ్స్ ఇలా చేసినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మళ్ళీ ఏంటంటే జస్ట్ మీరు ఇలా చేత్తో ఇలా అన్నారంటే హ్యాపీగా నార్మల్ అయిపోతుంది. పట్టు సారీస్ ఎప్పుడు కూడా మీరు ఎలా మెయింటైన్ చేయాలో చెప్పనా. సో మీరు ఏంటంటే పట్టు సారీస్ యూ జస్ట్ టేక్ ద సారీస్ అండ్ ఒరిజినల్ పట్టు సారీస్ ఎస్పెషలీ ఇన్ ద సారీస్ வந்து you have to fold it in the cotton cloth and keep it in the racks, cupboards. You should not keep any naphthalene balls near to the sarees and all, and you should not spray the perfumes and all. இதெல்லாமே வந்து it will spoil the saree. And ironing must and should, you should not go for the ironing. Ironing na ellame vandu it will break the zari and then spoil the pattu. Okay, should not go for the iron. Always you just split it and then wear it. How you are going to wear the saree, it will settle like that only until you remove the saree in the evening. Okay, 12 hours you can continuously wear the pattu sarees. That much flexibility and that much smoothness pattu sarees will give you, that much comfortness, and then it's like a pure handlooms and pattu sarees will be always pretty good. 12 hours you can aramse wear it. It should not be hurt or it should not be harm, or it is not going to be disturb your day. That is the beauty of pattu sarees. Okay, and coming to other thing what I am going to tell you, like we are giving a beautiful ari work blouses, right? On the sarees, ari work blouses na, so it is a pretty good color combinations, and then the work is very pretty, and then it is not going to hurt anywhere. See, if you do like this also, nothing won't give out. In the mari beautiful on a work blouses we are giving for the customers. See the blouse, how pretty it is. So this is a hand, this hand, this is a back neck, and then the design is very beautiful. సో నేనేం చెప్తానంటే ఒక సారీకి మనము 2-3 బ్లౌజెస్ కానీ పేరప్ చేసుకోగలిగితే మనకి బోర్ కొట్టదు అనమాట సారీ కూడా. సో ఎన్నిసార్లు అన్నా వేసుకోవాలనిపిస్తుంది. సో ఇలా ఉంది బ్లౌజ్. దీనికి నేను ఏంటంటే యాక్చువల్గా నేను పేరప్ చేసింది మన వెంకటగిరి పట్టు సారీ. చూడండి చాలా కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. సో ఇది వచ్చి చిన్న చిన్న బుట్టాస్ ఉన్న సారీ వచ్చి ఇక్కడ సిల్వర్ జరీ వచ్చింది. సో ఈ సారీకి వచ్చేసి కొంచెం బ్రైట్ గా ఉన్న బ్లౌజ్ అయితే బాగుంటుందని ఇది ప్యారప్ చేశాను. సో ఈ సారీకి ఈ బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చాలా ఇంకా మీరు మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం శారీ కమ్ బ్లౌజ్ వచ్చేసి అరౌండ్ 18,000 to 20,000 లోపల వచ్చేస్తుంది పట్టు శారీ విత్ బ్లౌజ్. మీరు బయటకు వెళ్ళారనుకోండి ఇదే బ్లౌజ్ మీరు ఇంత వర్క్ ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. సో ఇలా ఉంది చూడండి వర్క్. సో ఇలాంటి వర్క్ తో మీరు ఒక బ్లౌజ్ చేయించుకోవాలనుకోండి తక్కువలో తక్కువ 10,000 15,000 అయితే నాకు తెలిసి అది కూడా తక్కువే, దానికన్నా ఎక్కువే చార్జ్ చేస్తారు. ఇంత క్వాలిటీ అయిన మెటీరియల్, ఇంత మంచి లుక్. ఇంకోటి చూడండి మా శారీస్ మా బ్లౌజెస్ అంతా ఎలా ఉంటాయంటే ఫుల్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది, లోపల కూడా చాలా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్. ఇంకోటి వచ్చేసి ప్యాడెడ్ బ్లౌజెస్ అయితే ఫ్రంట్ లో 3 లేయర్స్ వేపిస్తాను అనమాట. 3 లేయర్స్ ఎందుకంటే ఊడిపోకూడదు, నీట్ గా ఉండాలి ఫినిషింగ్ అని చెప్పేసి చాలా ఎవ్రీథింగ్ దగ్గరుండి చేపిస్తాం అనమాట. ఫినిషింగ్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంటుంది. సో అలాగే ఎవరు ఇప్పుడు ఒకసారి కొనడం పెద్ద విషయం కాదండి, దాన్ని మనం పర్ఫెక్ట్ గా స్టిచ్ చేయించుకొని ఒక బ్లౌజ్ మంచిగా డిజైన్ చేయించుకొని మనకి నచ్చినట్టుగా మన ఫిట్టింగ్ తో పర్ఫెక్ట్ గా స్టిచ్ చేయించి ఇవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే నేనే యాజ్ లేడీగా ఎన్ని కష్టాలు ఉంటాయి దాంట్లో అనేది నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఒక స్టిచ్ చేయించుకోవడానికి ఒక షాప్ని ఎత్తుకోవడమే చాలా పెద్ద విషయం.
సో అది మనకి కరెక్ట్ గా కుడతారంటే తెలియదు. ఇప్పుడు ఈ సారీ బ్లౌజ్ వచ్చేసి నేను ఇచ్చాను అనుకోండి, వాళ్ళు సరిగా కుట్టలేదు అనుకోండి, ఇలాంటి బ్లౌజే మనకి మళ్ళీ దొరకదు కదా, సో అది వేస్ట్ అయిపోతుంది. సో ఈ సారీని మనం ఇంకొకటి బ్లౌజ్ తీసి క్లాత్ తీసి కుట్టించుకోవాలంటే కూడా అది పెద్ద విషయమే అవుతుంది, కానీ దానికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు మిక్స్ అండ్ మ్యాచెస్ చాలా వరకు చేసుకుంటున్నారు, కానీ ఎంత ఇదైనా కూడా దాంట్లో వచ్చే బ్లౌజ్ వచ్చి డిఫరెంట్ గా ఉంటుంది కదా. పట్టు బ్లౌజెస్ ఒకసారి పోయాయి అనుకోండి, మనకి మళ్ళీ ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కావాలంటే కనుక అది సపరేట్ గా వేయడానికి అవ్వదన్నమాట. సో బ్లౌజ్ లో కంటిన్యూషనే పట్టు బ్లౌజ్ కూడా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. ఇదొకటి మీరు ఎప్పుడైనా కొనాలి లేదంటే కుట్టించుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. మన దగ్గర తీసుకున్న కస్టమర్కి వచ్చేసి మనమే ప్యాకేజ్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. సో ఎక్కడ వెళ్ళే పని లేకుండా నేను దగ్గరుండి అన్ని చేయిస్తాను. సో ఇలా ఎవరిస్తారు చెప్పండి. సో ఇంకొకటి వచ్చి బ్యూటిఫుల్ శారీకి నేను బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ చేశాను అనమాట. ఇది చూడండి, ఇది వచ్చి ఈ రోజు మీరు రిటర్న్ చేసేసినా కూడా తక్కువలో తక్కువ 50,000 వస్తుందండి. డిజైన్ చూడండి, మొత్తం జరీ అనమాట, ఇదంతా జరీ. సో ఈ శారీకి వచ్చి సేమ్ దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ లాగా వచ్చింది అనమాట. నేను డిజైన్ చేసింది వచ్చేసి ఇలాగా. సో చిన్న ఇవి బబుల్స్ లాగా ఇచ్చాము. సో జస్ట్ సింపుల్ గా హ్యాండ్స్. సో దీంట్లో ఏం హెవీ లేదు, బట్ వేసుకుంటే మటుకి చాలా, ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఎలాగుందో అలాగే ఉంటుంది, అఫీషియల్ గా ఉంటుంది, రిచ్ గా ఉంటుంది అనమాట. ఈ సారీ కలర్ కాంబినేషన్, కలర్ అయితే చాలా ప్రిటీ, మీరు ఎక్కడున్నా కూడా కనిపిస్తారు అనమాట ఈ కలర్ కి. అంటే అలా ఎత్తి కొట్టే కలర్ కాదు, చాలా డీసెంట్ కలర్, చాలా చాలా డీసెంట్ గా ఉంటుంది ఈ సారీ. సో ఇలాంటి బ్లౌజెస్, ఇంత క్వాలిటీ అయిన బ్లౌజులు, ఇంత ఏమంటారు మనకి క్వాలిటీ అయిన సారీస్ అయితే మీకు ఎక్కడ పోయినా దొరకవు. ఈ రేంజ్ లో ఒక 60, 70, 80,000 లోపల ఈ సారీస్ ఉన్నాయనుకోండి, మీకు 1 lakh 2 lakhs పెట్టినా కూడా రిటర్న్ వాల్యూ వచ్చేలాగా ఉంటాయంటే ఉండవు అనమాట. సో ఇది చూడండి, వెల్వెట్ కలర్ అంటారు అనుకుంటా దీన్ని. దీని బ్లౌజ్ చూడండి ఎలా ఉందో. ఇది హ్యాండ్స్, ఇది బ్యాక్, సూపర్ గా ఉన్నాయి చూడండి టజల్స్. ఓకే, సో ఇలా ఉంది బ్లౌజ్. దీనికి వచ్చేసి సారీ ఇదన్నమాట. ఎలా ఉంది, నచ్చిందా? సో డార్క్ కలర్ కి గ్రీన్, దీని లోపల చిన్న చిన్న ఫ్లవర్స్ అలా ఫుల్ బాడీ మొత్తం ఉంది. ఇదే సారీ మన దగ్గర రివాల్యూ వస్తుంది అని చెప్తున్నాను కదా. సో ఈ సారీస్ ఈ రోజు ఇచ్చినా కూడా వద్దంటే తక్కువలో తక్కువ 40,000 పైనే మనకి రిటర్న్ వాల్యూ వస్తుంది అనమాట. ఇలాంటి క్వాలిటీ అయిన సారీస్ మనకి ఎక్కడ కూడా దొరకట్లేదు. దట్టు ఏంటంటే వీవ్ చేసి మనము కస్టమర్కి ఇస్తున్నాం కదా. సో ఇలాంటి కస్టమైజేషన్ కానీ మనకి ఏంటంటే తరి నుంచి నేరుగా మనకే వస్తాయి అన్నమాట. సో మనము డైరెక్ట్ గా మనం కస్టమర్కి ఇస్తాము. సో మనకేంటంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ వెళ్ళి మనము ఒక వెజిటబుల్ ని పండించుకుంటే, మనమే తెంపుకొని మనమే వంట చేసుకుంటే ఎలా ఉంటుందో అంత ప్యూర్ గా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా ఈఎంఐ ఫెసిలిటీస్ లో శారీస్ కావాలి, అకేషన్స్ జరుపుకోవాలంటే కనుక అఫోర్డ్ చేయలేని వాళ్ళు, లేదా ఒకసారి అఫోర్డ్ చేయలేని వాళ్ళని అంటే నేను ఏమంటానంటే మ్యారేజెస్ కానీ ఎనీ అకేషన్స్ కానీ ఎక్కువ బడ్జెట్ పెట్టి మంచి చీరలు కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు, ఒకేసారి మనం అమౌంట్ పే చేసుకోలేము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మా షాప్ ని రెఫర్ చేయండి. మన దగ్గర అన్ని టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉన్నాయి. సో నో నీడ్ టు బాదర్ ఫర్ ఎనీథింగ్ అనమాట. వీఆర్ దేర్ ఫర్ హెల్ప్ యూ. ఓకే, ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు బడ్జెట్ రేంజ్ లో వీవర్ ప్రైజ్ కి ఒరిజినల్ పట్టు సారీస్ అనేవి ఎక్కడా దొరకవు. మీకు కావాలంటే నేను రాసిస్తాను, మీకు దొరికితే కనుక మన షాప్ నుంచి ఒక గిఫ్ట్ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఒక సారీ మీకు ఇస్తాను. ఓకేనా? ఖచ్చితంగా మా షాప్ ని అయితే విజిట్ చేయండి. క్వాలిటీ ఎలా ఉంది, అసలు ఎన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సారీస్ మనం డిస్ప్లే చేస్తున్నాము మన దగ్గర, ఎలాంటి టైప్ ఆఫ్ ఆఫర్స్ ఇస్తున్నాము. అంటే ఆఫర్ అంటే ఇప్పుడు 20,000 రూపీస్ పెట్టేసి 10,000 రూపీస్ సార్ని 50% ఆఫ్ అని అలాంటి చీప్ ట్రిక్స్ అయితే మేము ప్లే చేయమండి. మీరైతే చాలా జెన్యున్ గా ఇప్పటివరకు మాకు ఇచ్చిన కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే, ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉన్నట్టు ఎక్కడా లేవు. సో క్వాలిటీ అనేది నెంబర్ 1 క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. జరీ వచ్చేసి ఇలాంటి జరీని మేము ఇంతవరకు ఎక్కడ చూడలేదు.
సో ఈ జరీని మనము రిటర్న్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనము 100% సర్టిఫికేట్ ద్వారా చెప్తున్నాము. మన దగ్గర 5G జరీ ఉంది అని అంటే అది టెస్టెడ్ గవర్నమెంట్ సర్టిఫికేట్. మనకి ఇప్పుడు గోల్డ్ని ఎలాగా సర్టిఫైడ్ చేస్తామో అలాగే మన శారీని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు మిషన్లో ప్యూరిటీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఆ సర్టిఫికేట్ని బట్టి మనము శారీతో పాటు మీకు సర్టిఫికేట్ ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏంటంటే నెక్స్ట్ 10 years 20 years తర్వాత మీకు అవసరం లేదు ఆ శారీ అనుకుంటే, ఈ రోజు 50,000 వస్తుంది అనుకుంటే డే బై డే సిల్వర్ రేట్ పెరుగుతూనే ఉంది. సో మీకు 10 years తర్వాత ఇంకా పెరుగుతుంది కదా, తగ్గేదైతే ఏం లేదు. సో మీకు ఇంకా డబుల్ ద కాస్ట్ వస్తుంది. లాస్ట్ 10 to 15 years లో కొన్న వాళ్ళకి సారీస్ అప్పుడు చాలా తక్కువ ఉండేవి. 5,000, 10,000, 50,000 కి సారీస్ వచ్చిన సారీస్ ఈ రోజు వాళ్ళు అప్పుడు 15,000 కి సారీ కొనుంటే ఈ రోజు వాళ్ళకి 40,000 వస్తుంది. అంటే అంత వాల్యూ మనకి యాడెడ్ గా వస్తుంది తప్పితే వేస్ట్ అయితే ఉండదు. శారీలో జరీ యాడ్ అయిందంటే ఆ జరీకి మనము ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఆ శారీలో మనం పెట్టినట్టే అనమాట. తప్పకుండా మీకు వస్తుంది. కాకపోతే ఏంటంటే 1G 2G అనేది మీకు ప్యూర్ జరీ అని చెప్తారు కానీ ఆ జరీకి రిటర్న్ వాల్యూ ఉండదు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నేను ఎందుకు పదే 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 చెప్తున్నాను మీకంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఫెసిలిటీస్ ఎవరు ఇవ్వట్లేదు. బట్ మీకు ఒకసారి విజిట్ చేయడము, ఒకసారి కాల్ చేయడము, ఒకసారి ఎవరికైనా రెఫర్ చేసి నీడ్ ఉండే వాళ్ళని ఒకసారి విజిట్ చేయమని చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవరో ఒక అమ్మాయి ఏదో ఒక చీర ఎప్పుడో ఒక సమయంలో కొనుక్కుంటూనే ఉంటారనమాట. నేను ప్రతిసారి చెప్పడం ఏంటంటే, ఇప్పుడు నేను చాలాసార్లు మంచి చీరలు కొనుక్కోకుండా చాలా డబ్బులు నష్టపోయాను. ఆ చీరలు చూసినప్పుడంతా బాధ అనిపిస్తుంది. అలా మీరు బాధపడకూడదు. మీరు పెట్టే ప్రతి రూపాయి హ్యాపీగా సంతోషంగా ఒకసారి అనేది మనం ప్రతిసారి చూసినప్పుడు దాన్ని ఎలా కొన్నాము, ఎక్కడ కొన్నాము, ఎంత ప్రైస్ పెట్టాము, వాళ్ళు ఏమని చెప్పారు, మనం ఏమని అడిగామనేవి మైండ్లో ఎవరికైనా వస్తాయి ఖచ్చితంగా. సో అలా వేస్ట్ చేయకండి, మనీని వేస్ట్ చేయకండి. ఒక 1,000 రూపీస్, 2,000 రూపీస్, 3,000 రూపీస్ పెట్టి కొనే శారీస్ కూడా ఆన్లైన్లో ఇప్పుడు నేను 5-7 ఉంటానండి. ఆన్లైన్లో శారీస్ కొన్నాను నేను కూడా. అలా అవి కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్, నా హైట్కి రావు. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు, రిటర్న్ లేదంటారు. సో ఆ శారీస్ మనం ఏం చేయాలి? సో నేనేం చెప్తానంటే ఎవ్రీథింగ్ మన షాప్లో మీరు కనుక్కొని మెజర్మెంట్ చేసుకుని ఎలా ఉంది, ఏంటి, ఎంత లెంత్ ఉంది, ఎంత విడ్త్, ఒకే లెంత్ ఒకే విడ్త్ ఉంటాయి మన దగ్గర. 49 మీరు ఏ షాప్లో వెళ్ళినా కానీ పట్టు చీరలు, ఒరిజినల్ పట్టు చీరలు కాంజీవరం అంటే 49 ఉండాలి. అంత పొడుగు ఉంటాయి అనమాట. 49 ఉంటాయి. మోర్ ఆర్ లెస్ 6.5 పైనే ఉంటాయి మీటర్. సో అలాంటి క్వాలిటీ, అలాంటి మెజర్మెంట్స్, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కూడా మనము చిన్న చిన్న విషయాలు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఒక హెల్దీగా ఉన్న లేడీ కానీ, ఒక టాల్గా ఉన్న లేడీ కానీ ఒక చీర తీసుకుంటే కంఫర్ట్గా వేర్ చేయగలగాలి. నాకు రావట్లేదండి, నాకు సరిపోలేదండి అని చెప్పారనుకోండి, అది పట్టు చీర కాదు యాక్చువల్గా. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, ఏ అమ్మాయి కూడా, ఏ అక్క చెల్లెళ్ళు, మన వాళ్ళందరూ కూడా మన ఇప్పుడు నా అమ్మ నాన్న వెళ్ళి సారీస్ కొంటారు, పాపం తెలీదు, ఏదో పెట్టేస్తారు 40,000, 50,000, 60,000 మన పాపకే కదా అని. అది రిటర్న్ వాల్యూ వచ్చేటట్టు పెట్టండి. ఇప్పుడు 20,000 పెట్టారనుకోండి, ఓకే, నో ప్రాబ్లం, రిటర్న్ వాల్యూ రాదులే అని అనుకుంటాం. 30, 40, 50 పెట్టినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు కదా. సో అట్లీస్ట్ 20,000 వచ్చేటట్టు రిటర్న్ వాల్యూ మనం పెట్టగలిగితే కనుక రేపు పొద్దున్న ఆ సారీ యూస్ అవ్వట్లేదు అని అంటే దాన్ని ఎత్తుకుపోయి ఇచ్చేసాం అనుకోండి, దానిలో ఉన్న జరీకి మనకి డబ్బులు వస్తాయి. సో అప్పుడు హ్యాపీగా ఇంకొక చీర కొనుక్కోవచ్చు కదా. ఎందుకు వేస్ట్ చేయడం? శారీకి అంత డబ్బులు పెట్టినప్పుడు ఖచ్చితంగా రిటర్న్ వాల్యూ ఎక్స్పెక్ట్ చేయడం మన హక్కు. సో మీరు తప్పకుండా, మీరు నా దగ్గరే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒరిజినల్ ప్యూర్ పట్టు శారీ అబోవ్ 30,000, 25,000, 40,000 ఏదో రేట్ చెప్తారు కదా, మాకేమన్నా ప్యూరిటీ సర్టిఫికేట్ ఇస్తారా అని అడగండి. ఖచ్చితంగా ఇవ్వరు. SKSSకి వచ్చేయండి. సర్టిఫికేట్తో పాటు క్వాలిటీ కానీ, కస్టమైజేషన్ కానీ, ఆరి వర్క్ కానీ, బ్లౌజ్ డిజైన్ అండ్ స్టిచ్చింగ్ కానీ, అండ్ మోర్ ఓవర్ EMI ఫెసిలిటీస్ అన్నీ నేను ఇస్తాను. ఖచ్చితంగా మీరు వస్తారు కదా. మీట్ యూ ఇన్ SKSS. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.